హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి నా లాస్ట్ ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఈ మధ్య ఎందుకో తెలియదు, అన్నీ కూడా వారానికి ఒక వీడియో రివీల్ చేయాల్సి వస్తూ ఉంది. సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. రోజు పొద్దున్న నుంచి ఏం కాదు, మధ్యాహ్నం 12 నుంచి అట్లా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి స్నానం చేశానండి తలకి. ఆ తర్వాత పొద్దున్నే వచ్చేసి రైసే చేసుకొని తిన్నాము. ఇంకా మధ్యాహ్నం అనేసి చపాతి చేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే చపాతి చేశాననుకోండి, పిల్లలు హడావిడిగా తిని కడుపు నిండక స్కూల్లో సరిగ్గా ఉండలేరు కదా. సో అందుకోసం అనేసి ఇంకా వాళ్ళు వచ్చే టైం అయిందనేసి వాళ్ళ కోసం ఇక్కడ నేను చపాతీకి రెడీ చేస్తున్నాను అనమాట. మధ్య చూడండి నాతో పాటు కూర్చునేసి నేను సరిగ్గా కలిపానా లేదా అన్నట్టుగా టెస్ట్ చేస్తూ ఉందన్నమాట. సో టెస్ట్ చేస్తూ ఉంది కాదు, ఇక్కడ ఆడుకుంటా ఉంది. ఆ పిల్ల కూడా పిసకడానికి కోసం. సో కొంచెం తీసుకుంటుంది, పిసుకుతుంది, మళ్ళీ నా చేతికి ఇస్తుంది. నేను మళ్ళీ దాంట్లో కలుపుతాను. అఫ్కోర్స్ అమ్మాయి చేతులు క్లీన్గానే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం అనమాట. సో ఆడుకోనివ్వలే అనేసి నేను కూడా కొంచెం అలా వదిలేసాను అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లలకు కూడా, మనం అలా ఫ్రీగా ఉంటే వాళ్ళతో. సో బాగా ఆడుకుంటుంది, నవ్వుతుంది, మళ్ళీ పిసుకుతుంది, మళ్ళీ నా చేతికి ఇస్తుంది. సో ఫైనల్గా పిండి అయితే కలిపేశాను. నేనైతే ఆయిల్ ఏది యూస్ చేయనండి. బాగా కలిపేసిన తర్వాత లాస్ట్లో కొంచెం 2 డ్రాప్స్ ఆయిల్ వేసి అలా మూత పెట్టేసి వదిలేస్తానమాట. కొంతమంది హాట్ వాటర్లో సాల్ట్ని కలిపేసి కలుపుతారనమాట. బట్ నేను అలా ఏం కాదు, మామూలు చల్లెళ్ళలోనే సాల్ట్ని మిక్స్ చేసేసి అలా కలిపేసి ఫైనల్గా 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తానమాట. సో ఇక్కడ మదిహ వచ్చేసి అంతకుముందే నిద్రపోయి లేచింది. సో అందుకోసమే అమ్మాయికి ఇంకా స్నానం చేయించలేదు నేను. అమ్మాయి నిద్రపోయే గ్యాప్లో నేను స్నానం చేసి ఇక్కడ నేను ఫ్రెష్ అయ్యాను. ఇంకా అమ్మాయి కాస్త ఏదైనా తినిపించేసి ఆ తర్వాత స్నానం చేపిద్దాము అనేసి ఇక్కడ నేను చారేసి అన్నం పెడుతున్నాను అనమాట. పప్పు చేశానండి ఇంట్లో. పప్పులో చారు ఉంటుంది కదా, సో దాంతో అయితే కనుక ఎటువంటి పిల్లలైనా సరే కడుపు నిండా అన్నం తింటారు. సో అందుకోసమే మదిహకు కూడా ఇక్కడ తినిపిస్తున్నాను. కొంచెం ఎక్కువ తింటుందన్నమాట పప్పులో చారు అయితే కనుక. మిగతా వాటితో అయితే కనుక కొంచెం తక్కువ తింటుంది, బట్ దీంతో అయితే కనుక ఫుల్గా తింటుందన్నమాట కడుపు నిండాకి. మీరందరూ అనుకోవచ్చు, ఫ్రైడే స్నానం చేసా అన్నారు కదా, శారీ కట్టుకోకుండా డ్రెస్ వేసుకోకుండా ఏంటి నైటీ అనేసి. సో దీనికి ఒక స్టోరీ ఉంది. ఇక నేను కొత్త ఇంట్లోకి వచ్చానమాట. నేను మాత్రం సపరేట్గా ఉండటం కోసం నా బట్టలు, నా లగేజ్ మొత్తం కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇక్కడ నైటీలు మాత్రమే ఉన్నాయి. అంటే ఎక్కువ వేసుకోలేదనమాట. అంటే ఇక్కడ తెచ్చుకోలేదు నేను ఎక్కువ బట్టలు. సో అందుకోసమే నైటీ మాత్రమే ఉంది కాబట్టి దాన్ని మాత్రం వేసుకున్నాను. తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని బట్టలు తెచ్చుకోవాలి ఇక్కడికి. ఇక్కడ ఎందుకు లేవు చాలా అంటే కనుక, ముందు అంతా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. ఇక్కడ ఎందుకు నా బట్టలు అనవసరంగా అనేసి అన్నీ అక్కడ పెట్టేశారనమాట. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల నేను మా ఇంట్లోకి వచ్చాను కాబట్టి ఇక్కడ బట్టలు లేవు. నైటీ ఒక్కటే ఉంది, ఇంకా దాన్నే వేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి పిల్ల తినకుండా ఎలా మారం చేస్తూ ఉంది. ఆ పిల్లతో బాగా ఆడుకుంటా పెట్టాను. మొత్తానికైతే ఖాళీ చేసేసింది గిన్నె మాత్రం. సో మనం గట్టిగా గదురుకుంటా తింటావా కొడుతున్నా అని చెప్పి అట్లా బెదిరిస్తూ తినరు కదా. వాళ్ళ స్టేజ్కి మనం దిగిపోయి ఆ పిల్లతో ఆడుకుంటూ ముచ్చట్లు చెప్తా తినిపిస్తే మాత్రం ఫుల్గా తింటారు కదా. సో నేను కూడా ఇక్కడ అలాగే చేస్తున్నాను. ఇక్కడ ఏం చేసిందంటే మధ్యాహ్నం నాకు ఇలా ఆడుకుంటానే ముక్కలో గోకేసింది అనమాట. దానికి ఏమైందంటే నాకు బ్లడ్ కూడా వచ్చేసింది. బట్ అది షూట్ చేశాను కానీ వీడియో లెంత్ అయిపోవడం వల్ల దాన్ని నేను కట్ చేశానులేండి. ఇక్కడ చూడండి గిన్నె మొత్తం ఖాళీ చేసేసింది, తినేసింది. ఇంకా చిన్న బకెట్ పక్కన ఉంటే దాన్ని ఇలా మెడపైన వేసుకునేసి ఎలా ఆడుకుంటా ఉందో చూడండి. చాలా బాగా ఆడుకుంటుంది మదిహ అయితే కనుక. అంటే చిన్నపిల్లలంతా అట్లనే అనుకోండి, కానీ ఈ పిల్ల ఏంటంటే చిన్న చిన్న గిన్నెలు కనపడినాయి దాని మీద కూర్చోవడము, చిన్న డేక్షాలు కనిపించిన వీళ్ళ వాటిల్లో కూర్చోవడము, చిన్నవి ఏమన్నా గిన్నెలు కనిపిస్తాయి అంటే కూర గిన్నెలు ఉంటాయి కదా, సో వాటిల్లో కూర్చోవడము, చాట్లలో కూర్చోవడం, గంపలలో కూర్చోవడం, ఇలా బకెట్లని హ్యాండ్ బ్యాగ్ లాగా చేతులకు వేసుకోవటం అలా చేస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. సో బాగా చెప్పమన్నాను, బాగా చెప్తా ఉందండి మీకు. చూడండి అలాగే పడిపోయిందనమాట వెనక్కి. ఇంకా స్నానం చేయించాలండి మదిహకు. అప్పటికే 1 అలా అయిపోయిందనమాట టైము. సో టకటకా స్నానం చేయించేద్దామనేసి స్నానం కూడా చేయించేశాను. ఇది వచ్చేసి మరుసటి రోజు అనమాట. ఆ రోజు స్నానం అయిపోయింది మదిహకి. నమాజ్ చదువుకోవడం, ఇంట్లో పనులు బిజీగా అయిపోవడంతో నేను షూట్ చేయలేదన్నమాట. ఇది ఇంకా మరుసటి రోజుదండి. చెప్పాను కదా శనక్కాయలు విడిపిస్తూ ఉన్నారు అమ్మ వాళ్ళు అని చెప్పి. సో అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇది పొట్టు మాత్రమే అనమాట. దీంట్లో కాయలు ఏరాల్సి వస్తుందన్నమాట. గాలి బాగా వస్తే తూర్పెత్తుతారు, గాలి రాకపోతే కూడా చేత్తోనే వేరేస్తారనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మేము కోళ్ళు కుక్కలు రాకుండా ఉండటం కోసం మేము ఇక్కడ కాపలా అనమాట. నేను ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటే సనా, ఆదిల్, మదిహ ముగ్గురు వచ్చి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళతో నేను కూడా వచ్చి జాయిన్ అయిపోయి ఇలా హ్యాపీగా పడుకొని ఉన్నాం అనమాట. టైం వచ్చేసి పొద్దున్నే 10 అట్లా అయితే ఉన్నింది. ఎంత రిలాక్స్గా అనిపిస్తుంది అంటే పొద్దున్నే ఇలాగా చెట్ల కింద చల్లగా పడుకుంటే భలే బాగా అనిపిస్తుంది అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. మేబీ ఇట్లా పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ అలా అర్థమవుతుంది.
బట్ దూరం నుంచి టౌన్లలో ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. బట్ కొంతమంది అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎంత రిలాక్స్గా అనిపిస్తుందంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అది ఎలాంటి ప్లేస్, ఎట్లుంది అనేది కూడా ఆలోచించబుద్ధి కాదు, అంత చల్లగా ఉంటుంది కాబట్టి. అసలే సమ్మర్ కదా, ఇంకా ఒరిజినల్ నీడ ఏమంటారు చల్లదనం దొరికేసరికి మేము వాళ్ళతో పాటు అలా పడుకునేసి ఉండిపోయాను అనమాట. మదిహ చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉందో, అస్సలు హద్దుపద్దు లేకుండా అట్లాడుతూ ఉందన్నమాట. వాటి పైకి ఎక్కుతుంది, మళ్ళీ అటు నుంచి దొల్లుకుంటా వచ్చి కింద పడుతుంది అనమాట. మీరు కూడా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా నేను అలా పడుకొని అట్లా ఉంటే కనుక సనా ఆదిల్ ఇద్దరు కూడా రీల్స్ చేస్తారనమాట. రీల్స్ చూస్తారు కదా, వాటిని వీళ్ళు ప్రాక్టికల్గా ట్రై చేస్తారనమాట. ఇంకా మదిహ కూడా పైకి ఎక్కుతుంది, కిందికి దొల్లుతుంది, అట్లా చేస్తూ ఉంటుందన్నమాట. సో నేను మా చెనక్కాయలు చూపిస్తానులేండి మీకు ఎలా ఉన్నాయి అనేసి. ఇవి వచ్చేసి లేపాక్షికాయలు అనమాట. K6 అనేది చాలా తక్కువ వేశారు వీళ్ళు. లేపాక్షికాయలు బాగా పండుతాయి అనేసి చెప్తే అందరూ అంటూ ఉంటే చాలామంది వేసేసరికి మా నాన్న కూడా వేసాడనమాట. ఇంకా ఇవన్నీ శనగాకు, శనక్కాయలు, పొట్టు ఇవంతా ఇట్లనే ఉంది. ఇంకా కాయలు మాత్రం అక్కడ వేసారనమాట. అసలు చూడండి ఎలా ఉన్నాయనేసి. ఇవి ఆరాలు కాబట్టి ఇలా సపరేట్గా తీసేసి వెడల్పుగా ఆరబెట్టారు, ఎండబెట్టారనమాట ఎండలో. వాటిపైన మా తమ్ముడు ఇంకా బెడ్షీట్ వేసుకొనేసి నైట్ టైం అక్కడే పడుకుంటాడు. ఇంకా డే టైం వచ్చేసి ఇట్లా ఏమన్నా పనులు ఉంటే అలా చేసుకుంటాడనమాట. మొత్తానికి అలా ఉంటుంది. కాయలైతే ఎక్కువే కాసాయి, అంటే లేపాక్షికాయలు ఎక్కువ కాస్తాయంట. బట్ ఏమంటారు, వాటి క్వాలిటీ అనేది తక్కువ ఉంటుందంట, అంటే వెయిట్ అనేది తక్కువ వస్తుందంట. కాయలు మాత్రం చాలా కాస్తాయంట. సో అందుకోసం మేము కూడా ఒక ట్రైల్ వేసాం. బట్ మాకు అంత సాటిస్ఫై అవ్వలేదన్నమాట మనసు, ఎందుకంటే చాలా టైం తీసుకుంటాయి అవి పండడానికి. 6 నెలలు పంట అంట, కష్టం అనిపించింది. దానికాడికి K6 బెటర్ అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కాసేపు మధ్యాహ్నం అయింది, ఆడుకుంటా ఉన్నాం అనమాట. ఆ రోజు స్కూల్ లేదండి పిల్లలకి, లేదు నేనే పంపలేదు, గుర్తుకులేదు, నేనే పంపలేదు, గుర్తుకొచ్చింది. నేను పంపలేదు అనమాట సాటర్డే, ఎందుకంటే పిల్లలు ఇద్దరు కూడా డల్గా ఉన్నారు. సనా ఆదిల్ ఇద్దరు కూడా. ఆదిల్కి వచ్చేసి దగ్గు బాగా వస్తూ ఉంది. ఇక నేను వెళ్ళను అన్నాడు అనమాట. సనా కూడా నాకు కాలు నస్తానని నేను పోలేను అని చెప్పిందా, సర్లే అనేసి వదిలేశాను. ఇంక ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట పిల్లలంతా కూడా. చెట్లకి ఉయ్యాలు వేసుకున్నామండి మేమైతే కనుక. ఒక్కొక్క చెట్టుకి ఒక 2-3 ఉయ్యాలు ఉంటాయి అనమాట. మా ఇంటి వెనకాల 3 చెట్లు ఉన్నాయి. సో 2 చెట్లల్లో 3 ఉయ్యాలు వేసామన్నమాట. ఇద్దరు కూడా వీళ్ళు ఇక్కడ ఊగుతూ ఉంది కదా, ఇది ఆదిల్ అనమాట ఉయ్యాలు వచ్చేసి. నేను ఊగేది సనాదనమాట. ఆదిల్ బయట ఎక్కడ ఆడుకుంటా ఉంటే నేను వచ్చేసి సనా ఉయ్యాల్లో కూర్చున్నాను, సనా వచ్చేసి ఆదిల్ ఉయ్యాల్లో కూర్చొని ఇట్లా ఊగుతా ఉన్నాం అనమాట. మేము ఊగేది చూసేసరికి వాడికి కడుపు మంట ఎగిరి, నా ఉయ్యాల నాకు ఇయ్యండి అని చెప్పి ఏడుస్తా అట్లా ఉన్నాడనమాట. కాసేపు ఉండరా, నేను ఊగి నీకే ఇచ్చేస్తాను అని సనా అంటా ఉంది. వీడు ఆడికి ఒప్పుకోలేదనమాట. ఇక నేను ఎవరిని పిలుస్తాను అనుకుంటున్నారా, ఇంతకుముందు మేము పడుకో ఉన్నాం చూడండి, మరి అక్కడే ఉందనమాట. ఎంత పిలిచినా కూడా రాలేదు. వేరే పిల్లోడు అక్కడ ఉంటే ఆ పాపని ఎత్తుకొని వచ్చే బాబు వచ్చేటప్పుడు ఇక్కడ ఉయ్యాల కూర్చోబెట్టుకొని ఊపించుకుంటా ఉంటాను దాన్ని అని చెప్పాను అనమాట. సో వాడు తీసుకొస్తున్నాడు అనమాట. సారీ, వేరే పాప వచ్చి మన మధ్యాహ్నం తీసుకొస్తా ఉంది. ఇంకా నేను ఇక్కడ ఊగుతూ ఉన్నాను అనమాట. మనం అనుకుంటాం కానీ ఉయ్యాలో కూర్చొని ఊగితే ఏం బాగుంటుంది అనేసి, కానీ ఒకసారి కూర్చొని ఊగితే మాత్రం తెలుస్తుంది, భలే బాగా అనిపిస్తుందండి. అది అసలు చింత చెట్లు కదా, ఏం అవి తునిగిపోవు అనమాట తొందరగా. శారీలు ఏమన్నా తునగొచ్చు కానీ చెట్టు మాత్రం అసలు తునగదు. ఇంక ఇక్కడ మేము శారీలు కూడా గట్టిగా ఉన్నాయి అనేసి ఊగుతామన్నమాట. ఆదిలైతే అసలు ఒప్పుకోలేదు, నా ఉయ్యాలు నాకు ఇవ్వండి అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. నేనైతే కనుక కాసేపు దిగుతా ఉండరా అని చెప్పాను అనమాట. ఫస్ట్ వాడు బయట ఆడుకుంటా ఉన్నాడు, ఇంకా నేను అలా ఊగుదామనేసి అనిపించి నేను కూర్చున్నాను అనమాట. కూర్చున్న తర్వాత చాలా బాగా అనిపించింది ఊగుతూ ఉంటే, అందుకే వాడు ఏడ్చినా పర్లేదు కాసేపు నేను ఊగి మళ్ళీ దిగుదాంలే అనుకున్నాను. ఇంకా మధ్యాహ్నం అప్పుడే కూర్చోబెట్టుకున్నాను, ఇంకా అసలు దిగుబుద్ధి కాలేదనమాట. రోజంతా మీరే ఊగుతారు కదా, ఈరోజు నేను ఊగుతానని చెప్తే వాడు ఒప్పుకోలేదనమాట. సనా దగ్గరికి చూడండి, నువ్వు దిగుతావా, నీ మీద నేను పైకి ఎక్కుదునా అని చెప్పి అట్లా అన్నాడనమాట. గట్టిగా వచ్చేసరికి గమ్మనైపోయాడు. ఇంకా పిల్లల్ని ఎందుకు ఏడిపించడం అనేసి నేను దిగేసి వాడు ఉయ్యాలు వాడికి ఇచ్చేసాను అనమాట. సో మొత్తానికి అయితే కనుక పల్లెటూళ్ళలో అసలు సిసలైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను నేనైతే కనుక. అఫ్కోర్స్ ఒక్కొక్కసారి కష్టంగా అనిపిస్తుంది, బట్ చాలాసార్లు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎటువంటి టెన్షన్లు లేకుండా మనసుకు ప్రశాంతంగా ఓపుకున్నంతలో చేసుకున్న దాంట్లో తినుకుంటా నేనైతే పిల్లలతో ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇది కూడా కొన్ని రోజులు అలా గడుస్తుంది. మళ్ళీ పెద్ద అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయేసరికి అప్పుడు నా లైఫ్ మళ్ళీ బిజీగా ఉంటుందన్నమాట పనులతో. సో అప్పటి వరకు ఇలా హ్యాపీగా ఉందామనేసి అనిపించి ఇలా ప్రొసీడ్ అయిపోతున్నాను అనమాట. సో మీరు చెప్పండి, నేను ఆలోచిస్తుంది కరెక్టా రాంగా? సో పిల్లలతో పాటు హ్యాపీగా ఉండడం అనేది చాలా రోజులైతే ఉండదు, అది
కొంచెం రోజులైతే ఉంటుందన్నమాట. కొన్ని రోజులే ఉంటుంది కదా! సో, ఆ రోజుల్లో మనం క్యాచ్ చేసి అలా ఉండటం కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే గనుక. మీరేమనుకుంటారు అనేది నాకు తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో, ఇది ఆ రోజు నైట్ పిల్లలందరూ అలసిపోయి పడుకొని నిద్రపోతున్నారనమాట. మధ్య చూడండి వాళ్ళ నాన్నలాగా పడుకొనేసి ఎలా నిద్రపోతా ఉందో. ఆ పిల్లని చూసి వాళ్ళక్క మురిసిపోతా ఉందనమాట. అంత డ్యాడీలాగే పడుకుంది చూడు మీ పాప అని చెప్పి. అవునని చెప్తా ఉంటే ఆ పిల్ల హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మా లైఫ్ స్టైల్ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలు తాగినట్టు ఆ పిల్ల చేతిని నోట్లో పెట్టుకొని ఎలా నిద్రపోతా ఉంది చూడండి. భలే క్యూట్గా అనిపిస్తుంది కదా ఇలాంటివి. సో, కొన్ని సార్లు ముగ్గురు పిల్లలు అనవసరంగా పెట్టుకున్నాను అనిపిస్తుంది. కొన్ని సార్లు భలే బాగుంది ముగ్గురు పిల్లలతో నా లైఫ్ అనేసి అనిపిస్తుంది అనమాట. మొత్తానికి ఏదోలాగా అలా గడుస్తూ ఉంది. ఇంకొద్ది రోజులు పోతే కనుక ఈ లైఫ్ అనేది మళ్ళీ రాదు కదా! సో, అందుకు అలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.